ఇక ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తాను. నా పైస్పార్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ ఎలాగా మీరు డీబగ్ చేసి రిజాల్వ్ చేస్తారు ఒక పైస్పార్క్ జాబ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ వచ్చినప్పుడు? అవుట్ ఆఫ్ మెమరీ ఫస్ట్ అసలు మనము ఎక్కడ ఎర్రర్ వస్తుంది, డ్రైవర్ నోడ్ వల్ల ఎగ్జిక్యూటర్ వల్ల అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మెమరీ అలొకేషన్ అనేది డ్రైవర్ కానీ ఎగ్జిక్యూటర్ కానీ మార్చాలి. అండ్ డ్రైవర్ నోడ్లో ఎప్పుడు ఇష్యూ వస్తుందని అంటే బ్రాడ్కాస్ట్ జాయిన్స్ యూస్ చేసినప్పుడు, లేదంటే ఈ పాండాస్ ఫంక్షన్స్, కలెక్ట్ ఫంక్షన్స్ ఇవన్నీ యూస్ చేసినప్పుడు డ్రైవర్స్లో వస్తుంది. సో అండ్ క్యాచే యూస్ చేసినప్పుడు, క్యాచే పెట్టినప్పుడు స్టోరేజ్ డ్రైవర్లోనే స్టోర్ అవుతుంది డేటా అంతా. సో అలాంటప్పుడు మనం క్యాచే బదులు పర్సిస్ట్ యూస్ చేయాలి. ఈ కలెక్ట్ ఫంక్షన్స్, పాండాస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ షఫల్ ఆపరేషన్స్ అన్నీ రెడ్యూస్ చేయాలి. సో రీపార్టిషన్స్ యూస్ చేయాలి కొలాస్ బదులు. సో ఈ ఎగ్జిక్యూటర్ నోట్స్లో ఏంటంటే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వనప్పుడు ఎగ్జిక్యూటర్ నోట్లో ఇష్యూస్ వస్తాయి. అప్పుడు రీపార్టిషన్ బదులు కొలాస్ యూస్ చేయాలి. లార్జ్ జాయిన్స్ యూస్ చేయకూడదు. బ్రాడ్కాస్ట్ జాయిన్ యూస్ చేసేటప్పుడు డ్రైవర్ నోట్లో స్మాల్ డేటా సెట్ అనేది పెట్టాలి. అండ్ దాన్ని బట్టి మెమరీ అనేది కూడా అడ్జస్ట్ చేసుకొని ఎక్కడైతే ఎక్కువ డ్రైవర్ నోడ్ ఎగ్జిక్యూటర్ నోడ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మెమరీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో పైథాన్ రిలేటెడ్ ఏమన్నా యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటే అవి కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఇలాగా ఆప్టిమైజ్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ మెమరీ అనేది ఆ ఎర్రర్ అనేది మనం రాకుండా చేయొచ్చు. థ్యాంక్ యూ.